నిత్యావసర ధరలు ఆకాశాన్ని చెప్పారు. మా కూటమి వస్తే రూపాయి పెన్షన్ మేము తగ్గిస్తున్నటువంటి పదంటాలు ఎక్కడికి వెళ్ళాయి కూటమి నేతలారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తాం. మీరు యొక్క ఇంప్లిమెంట్ చేయలేదు. సూపర్ 6 తీసుకొచ్చారు. సూపర్ 6 తో పెద్ద ఎత్తున ఓట్లు మంచుకుని సంబంధించి ప్రతి ఏడాది కూడా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం లేదు. ప్రతి మహిళకు సంబంధించి 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 2022-2023 ఏడాదికి సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో 8,113 కోట్ల రూపాయలు ఇవాళ పెంచాలని చెప్పి ప్రతిపాదన చేయడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్రానికి 3 విద్యుత్ సంస్థలు సరఫరా చేస్తున్న సంస్థలు ఏపీసీఆర్సీఎల్ కానీ ఇది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ఇవాళ ప్రతిపాదించడం జరుగుతుంది. మేము సబ్ఛార్జీలు పెంచని సహించమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఇవాళ ఆందోళన కొనసాగిస్తున్నాం. ప్రధానంగా 2022 సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలు ఇవాళ ఏ పద్ధతిలో పెంచుతున్నారు, 2 ఏళ్ళు అయిపోయినటువంటి విద్యుత్ ఛార్జీలను ఇవాళ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పారు, వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన అధిక భారాలు మోపారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 120 రోజులు కావస్తుంది. ఈ 120 రోజులు కావస్తున్న నేపథ్యంలోనే 2022-2023 సంబంధించిన సబ్ఛార్జీలు 8,113 కోట్ల రూపాయలను ఇవాళ పెంచాలని చెప్పి ఏ విధంగా ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. తక్షణం ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే ప్రజలపైన అనేక భారాలు పడినాయి. నిత్యావసర ధరలు పూర్తి స్థాయిలో ఆకాశాన్ని అంటాయి. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కనీసం తినడానికి తిండి దొరకనటువంటి పరిస్థితి ఈ మహాకూటమి ప్రభుత్వంలో ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ పద్ధతిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు సంబరపడి సంఖ్యలు గుద్దుకుంటున్నారని చెప్పి సందర్భంగా కూటమి నేతలు మేము ప్రశ్నిస్తాం. ప్రధానంగా ఈ కూటమి నేతలు కేవలం ప్రచారం మాత్రమే ఎక్కువ ఉంది. ఈ యొక్క కూటమి అధికారంలో రావడానికి ప్రధాన కారణం సూపర్ 6 అన్నారు. సూపర్ 6 సంబంధించి కనీసం సూపర్ 6లో ఒకటి మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు, పింఛన్ తప్ప గాలికి వదిలేశారు. ఎందుకంటే ఏడాదికి రైతుకు పెట్టుబడి సాయంగా 20,000 ఇస్తాం. అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు 19,500 రూపాయలు మేము ఇస్తాం. ప్రతి ఒక్క బిడ్డ చదువుకున్న బిడ్డకు నెలకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. పెట్టుబడి సాయం చేస్తాం. ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తాం. చదువుకున్నటువంటి ఉద్యోగాలు అన్నటువంటి నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తాం. మమ్మల్ని నమ్మండి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని గద్దెకెక్కినటువంటి నేతలు ఈరోజు ఎక్కడికి పోయారని చెప్పి సందర్భంగా కూటమి నేతలను మేము ప్రశ్నిస్తాం. ఒకటే విజ్ఞప్తి చేస్తాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మరో అడుగు ముందుకేసి కాళ్ళకు గజ్జలు కట్టుకుని కొద్దిగా పెద్ద ఎత్తున సాహసోని ఆడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని నమ్మండి, ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తే కేంద్రం నుంచి నిధులను ఇక్కడ పారిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నావా ఈరోజు అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలను ఇచ్చిన విధంగా అమలు చేయకపోతే మీ ప్రభుత్వానికి కోరి కడతామని సందర్భంగా హెచ్చరిస్తాం. అదేవిధంగా 2023-2024 సంబంధించినటువంటి సబ్ఛార్జీల పేరుతో కూడా మరో 11,000 రూపాయలను 11,000 కోట్ల రూపాయలను పెంచడానికి మరో సిద్ధమవుతున్నారంటే టోటల్గా విద్యుత్ సబ్ఛార్జీల పేరుతో 20,000 కోట్ల రూపాయలను 2గా పెంచడానికి ప్రభుత్వాలు కుట్రబంతున్నాయి. కాబట్టి మహాకూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం, 2002లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి బషీర్బాగ్ పోరాటాన్ని చంద్రబాబు నాయుడు మీరు మర్చిపోయారా అని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఈ సబ్ఛార్జీలు ఉపసంహరించకపోతే మరో బషీర్బాగ్ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు నాంది పడతామని చెప్పి చంద్రబాబును హెచ్చరిస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.